హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం యాపిల్ కట్ షర్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. కింద యాపిల్ కట్ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసుకోవాలండి. ఇక్కడ పట్టీ సైడ్ నుంచి 2.5 పావులకు 3 తీసుకోవాలి, ఎందుకంటే లోపలికి మడిచి కుట్టాలి కాబట్టి, అంచు పీస్ ఎక్కువ ఉంది కాబట్టి. తర్వాత దీని పొడవు వచ్చేసి 25, షోల్డర్ వచ్చేసి 15.5, లూజ్ వచ్చేసి 9.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేస్తున్నాను చూడండి. మేము కత్తెర బాగలేదండి, అడ్జస్ట్ చేసుకోండి. చూడండి షేప్ ఏ విధంగా వచ్చిందో. ఇది ఫార్మల్ షర్ట్ టైప్ యాపిల్ కటింగ్ అండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉండాలి, సంఖ పర్ఫెక్ట్ ఉండాలి. ఇది ఎక్కువ కాలేజ్ యూనిఫామ్స్ దానికి యూజ్ అవుతుంది. చూడండి యాపిల్ కట్ ఏ విధంగా తీసుకున్నాను. మరీ ఎక్కువ క్రాసింగ్ కాకుండా లైట్ క్రాసింగ్ తీసుకోవాలండి. ఎక్కువ క్రాసింగ్ తీసుకుంటే కొంచెం ఫోల్డ్స్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్ ఒకటి అయిపోయింది కదండి. ఇప్పుడు బటన్ సైడ్ ఉండే పార్ట్స్ కట్ చేసుకుందాం. దీన్ని వేసుకుని ఆ విధంగా కచ్చకలు పెట్టుకోవాలండి. అక్కడి వరకు పట్టి అతికించుకొని పెట్టడానికి. చూడండి ఒకసారి. ఇప్పుడు బటన్స్ ఉండే సైడ్ పార్ట్స్ కోసం క్లాత్ తీసుకుంటున్నాము. చూడండి ఆ విధంగా వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న తర్వాత ఈ పార్ట్స్ కంటే కొంచెం తక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే అక్కడ పట్టి ఉండదు, ఓన్లీ మడిచి కుట్టడమే ఉంటుంది కాబట్టి. చూడండి వీడియోలో నేను కొంచెం తక్కువ తీసుకున్నాను కదా, అదే విధంగా తీసుకోవాలి. స్కేల్ అట్లా పెట్టుకోవాలండి, జారిపోకుండా కటింగ్ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. సేమ్ అదే విధంగా కచ్చకలు పెట్టుకోవాలి. యాపిల్ కట్ అలాగే కట్ చేసుకోవాలి. ఆ విధంగా కచ్చక పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ కట్ చేయడం చూద్దామండి. క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ వేసుకుని పైన ఒక లైన్ తీసుకోవాలి. షోల్డర్ 15.5 కాబట్టి 8 పెట్టాను. స్ట్రేట్ చేసుకోవాలండి ఏమైనా క్రాస్ ఉంటే. ఆ విధంగా అక్కడ కూడా కచ్చక పెట్టుకోవాలి సెంటర్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మారకేసుకున్న పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలండి. దీనికి బ్యాక్ తక్కువ తీసుకోవాలి, ఒక హాఫ్ ఇంచ్. చూడండి ఆ విధంగా అయితే చూస్తున్నాం కదా, అలా విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఒక ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలండి పైన షోల్డర్ లైన్కి క్రాసింగ్కి. ఆ విధంగా చూసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ కంటే బ్యాక్ పార్ట్స్ లైట్ ఒక పావు ఇంచ్ అట్లా తక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే లోపల సైడ్లో వెనక సైడ్లో కిందికి పోకుండా ఉంటుంది, ముందర సైడ్లో లేవకుండా ఉంటుంది. షూపు అంత పొట్ట ఉన్నా కూడా లేవకుండా ఉంటుంది. చూడండి నేను కొంచెం తక్కువ చేస్తున్నాను చూడండి.
చూడండి, జూమ్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నామండి, రెట్టలు అంటాం కదా, ఈ విధంగా కొంచెం లైట్గా క్రాస్ వేసుకోవాలండి క్లాత్, ఫుల్ హ్యాండ్స్ కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జుట్టు పొడవు వచ్చేసి 23 అండి, లూజు 14.5, తొక్కు వచ్చేసి 8. ఆ విధంగా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని పైన గుర్తు పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి 23 ఇంచులు కదండి, 23లో అంటే ఒక 2.5 తగ్గించుకొని పెట్టుకుంటాము, కప్పు వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒక 5 పెట్టుకుంటున్నాను, 8 ఇంచులు కాబట్టి. ఇక్కడ నుంచి 3 అట్లా తీసుకుంటున్నానండి. కొంచెం బక్కగా ఉన్నాడు కాబట్టి అంత క్రాసింగ్ ఏం అవసరం లేదు. ఆ విధంగా లైన్ ఇచ్చుకోవాలి. 14.5 ఇడుము బాగా పెట్టేసానండి. ఇక్కడ 5 పెట్టాను కదా, 5 అంటే 10 వస్తుందండి. 8 ఇంచుల కప్పు ఉంది కదా, ప్లేట్స్ కోసం అక్కడ ఇంచు ఇక్కడ ఇంచు పోతుందండి. ఈ విధంగా చూసుకోవాలండి మన క్రాసింగ్ ఉందా అని చెప్పేసి. ఇక్కడ చాక్ పట్టి కట్ చేయడానికి మార్కింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు క్రాసింగ్ తీయాలండి. ఇంతకుముందు అక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలి, లైట్ క్రాసింగ్ ఉండాలి. చూడండి ఒకసారి ఎలా తీస్తున్నాము. లోపల పార్ట్స్కి పోయేదానికి 1 ఇంచు 1/2 ఇంచు ఉండాలండి డిఫరెన్స్. మన క్రాస్ ఉంటే ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఇంకేమైనా టైలరింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు అదే రెట్టా తీసుకుని, అదే హ్యాండ్స్ రెట్టా తీసుకొని ఇంకొక సైడ్ వేసుకోవాలండి. వేసుకొని సేమ్ ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ చూసుకోవాలండి ఒకసారి, అంచు పీస్ ఉంది కదా, లైనింగ్ కరెక్ట్ పెట్టుకొని సేమ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు షోల్డర్ కట్ చేస్తున్నాను చూడండి. షోల్డర్ ఆల్రెడీ ముందే కట్ చేసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను చూడండి. జూమ్లో చేసి చూపించాను.